దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము ద్విమనస్కత. ద్విమనస్కత అనగా రెండు రకముల మనస్తత్వము అనగా స్వభావము. దానినే ద్వంద్వ వైఖరి అని కూడా అంటారండి. ద్విమనస్కత గలవారు ద్విమనస్కులు అనగా రెండు మనసులు కలిగిన వారు. ఇది చేయకూడదని ఒక మనసు అనిపిస్తుందండి, చేస్తే ఏమవుతుందని తర్జన భర్జనలో మనసులో అనిపిస్తూ ఉంటుందండి. ఒకటి దైవ మనసు, రెండవది సాతాన మనసు. అలాంటి సందర్భమును పరిశుద్ధ గ్రంథములో మనము పరిశీలిస్తే ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను తినవద్దని దేవుడు చెప్పెనా అని అడిగిన సర్పమునకు కూడదు అని ఆది తల్లి చెప్పిన సమాధానము సరి అయినదే. కానీ సర్పము ఆమెతో, మీ కనులు తెరవబడిననియు మంచి చెడ్డలు తెలుసుకుంటారనియు దేవతల వలె ఉందరని బోధించిన మాటలు విని హవ్వమ్మ ఆలోచనలో పడిందండి. తినకూడదనే దైవవాకు మొదట తలంపు కాగా, అతి అందమైనదని రమ్యమైనదని తెలివియు వివేచనయు ఇచ్చును కదా అనేది రెండవ తలంపు. చేయకూడదనే ఆరాటము, చేస్తే ఏమవుతుందిలే అనే పోరాటం. చివరికి సందిగ్ధతలోనే ఏమి జరుగుతుందో మనకు తెలుస్తుందండి. కేవలము ద్విమనస్కత వలననే పాపం ప్రవేశించింది, పరిశుద్ధత కోల్పోవడం జరిగింది. అందుకే ప్రభు హెచ్చరిస్తున్నారు, ఏమనగా ద్విమనస్కులారా మీ హృదయములను పవిత్రపరచుకున్నాడని. యాకోబు పత్రిక 4:8 ప్రకారం ద్విమనస్కుడు సమస్త మార్గముల యందు అస్థిరుడు, అన్నింటినీ సందేహించువాడు, చంచల బుద్ధి గలవాడు, దురాశాపరుడు, తనను తాను హెచ్చించుకుని వాడే ఉండును. కనుకనే ప్రభువు అట్టి ద్విమనస్కులను హృదయశుద్ధి గావించుకోమని ఆజ్ఞాపిస్తున్నాడండి. మనలో పాపమునకు తావు లేనప్పుడే పరిశుద్ధత నివసిస్తుందండి మన హృదయంలో. అందుచేత పాపమును పారద్రోలి హృదయమును పవిత్రపరచుకోవాలి. ద్విమనస్కత అనేది ముఖ్యంగా 3 అంశములలో మనకు గోచరిస్తుందండి. మొదటిదిగా దేవుని ఆరాధించడంలో ద్విమనస్కత, రెండవదిగా మానవ సంబంధములలో ద్విమనస్కత, మూడవదిగా దేవునికి ఇచ్చుటలో ద్విమనస్కత కనిపిస్తుందండి. మొదటిగా దేవుని ఆరాధించటంలో ద్విమనస్కత అండి. అనేకులు నేను దేవుని బిడ్డను, అతి భక్తి గలవాడను, లేకపోతే అతి భక్తి గలదానను అనుకుంటూ ప్రభువు చిత్తానికి సమర్పించుకొనకుండా తమ సొంత చిత్తము ప్రకారము వర్తిస్తారు. ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి పూర్ణ హృదయ సమర్పణము గావించవలసి ఉండగా హృదయంలో యథార్థత లేక తమ స్వలాభం కొరకే పాటుపడుతూ ఉంటారండి. అట్టి వారిని గూర్చి ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, వాడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించును అని చెప్పబడి ఉందండి పరిశుద్ధ గ్రంథంలో. మరి మన యజమానుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారే కదా, లేక లోకాధికారియా? కాదు కదా. ఈ లోక స్నేహము దేవునితో వైరమే కదండి. ఈ లోక స్నేహం అనగా లోకాధికారి అయిన సాతానుకు లోబడి దేవుని మనసు నుండి దూరపరచుకున్నటే. అట్లు కాక సాతానును దూరపరచుకున్నప్పుడే మన యజమానుడైన యేసును ఆత్మతో సత్యంతో ఆరాధించగలుగుతామండి. ఎవడైనాను నోటికి కళ్ళం పెట్టుకొనకుండా తమ హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనుచు ఉన్న ఎడల వాని భక్తి వ్యర్థమే అండి. యాకోబు పత్రిక 1:26 ప్రకారం. ఇట్టి వ్యర్థ భక్తి కలిగి ఉండడమా, లేక దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకమునైన భక్తి కలిగి ఉండి నాలుకను అదుపులో పెట్టుకుని ఇహలోక మాలిన్యము అంటకుండా మనలను మనము కాపాడుకుంటూ మన జీవితములను ప్రభువుకు సమర్పించుకొని ద్విమనస్కతను వీడాలండి. అట్టి ద్విమనస్కులను గూర్చి వారు నీరు లేని బావులనియో నిర్జల మేఘములనియో వ్యర్థమైన డంబపు మాటలతో దురాశాపరులతో భ్రష్టత్వమునకు దాసులై పోకిరి చేష్టల చేత మరలు కొల్పబడుచున్నారు. ఇట్టి వారి కొరకు గాఢ అంధకారము భద్రము చేయబడి ఉన్నదని వాక్యం సెలవిస్తుందండి. పేతురు రాసిన 2వ పత్రిక 2:17 ప్రకారం. అపోస్తులుడైన పౌలు సహపరిచారకుడైన దేమా ఇహలోకమును స్నేహించాడండి. 2వ తిమోతి పత్రిక 4:10 ప్రకారం. మరి మన పరిస్థితి ఎట్లా ఉందండి? ప్రభు పరిచర్యను సాన్నిధ్యాన్ని విడిచి లోకం వైపు చూస్తున్నామా, ప్రభు వైపు చూస్తున్నామా అని పరిశీలించుకోవాలండి. ఇది తప్పనిసరి. ఎందుకనగా ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నానని కీర్తన గ్రంథం 119:13 113 చెప్తుందండి దైవవాక్కు. కాబట్టి మొదటి భాగంలో కొన్ని మాటలు దేవుడు 2 రకములైన మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటారు కొన్ని మాటలు నేర్పించినందుకు వేలాది స్తోత్రం నండి. మరి రేపటి దిన మరికొన్ని మాటలు దేవుడు నేర్పించడానికి సమయం దయచేయను గాక. ఆమెన్.